కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. నమస్తే, వెల్కమ్ టు ఏపీ 10 న్యూస్. నేను సుమలత. నెల్లూరు జిల్లా కావలిలో 3వ రోజు ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. కావలి స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏపీజేఏసీ కావలి చైర్మన్ శివకుమార్తో కలిసి ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. సచివాలయ వ్యవస్థ తెచ్చినప్పటికీ సచివాలయ ఉద్యోగస్తులు ఎవరూ సంతోషంగా లేరని, సచివాలయంలో పనిచేసే వారిపై పని ఒత్తిడి పెరిగిందని, వారికి సెలవులు ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పంచాయతీరాజ్ డివిజన్ అధ్యక్షులు దీక్షితులు, ఇరిగేషన్ అధ్యక్షులు షాహుల్ మీద్, ఎంపీడీఓ సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. బకాయి పట్టి 2 టీఎల్ వెంటనే ప్రకటించాలి. కరెంటు లీవులు వెంటనే విడుదల చేయాలి. దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు విడుదల చేయాలి. జిందాబాద్ జేఏసీ, జిందాబాద్ ఏపీఎన్జీఓ, 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలి. జేఏసీ ఉద్యోగుల పట్ల ఉద్యోగుల ధర్నా కోసం పిలుపునిచ్చిందో అందులో భాగంగా ఏపీజేఏసీ కావలి ఆధ్వర్యంలో ఈ 3వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉద్యోగులారా, మన యొక్క డిమాండ్స్ ఏమనగా 12వ పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అందుకు ముఖ్యంగా 30% ఐఆర్ని వెంటనే విడుదల చేసి ఎంప్లాయ్ యొక్క మనోభావాల్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 10,000 మంది రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు వారికి ఆర్డర్ ఇచ్చిన పాపాన పోలేదు. అట్లాగే ఎంప్లాయీస్కి హెల్త్ కార్డులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క ఎంప్లాయీ నుంచి 200 రూపాయలు రికవర్ చేస్తున్నప్పటికీ ఆ డబ్బులు ఏమైనా కూడా ఇంతవరకు ఉద్యోగులకి తెలియకపోవడం శోచనీయము. అట్లాగే హెల్త్ కార్డులు గవర్నమెంట్ ఇచ్చి ఎంప్లాయీస్కి హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ కూడా అవి కార్పొరేట్ హాస్పిటల్ పనిచేయట్లేదు. దీని మీద కూడా విధి విధానాలు ప్రకటించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. అట్లాగే సరెండర్ లీవులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. జీపీఎఫ్లు కూడా వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వానికి ఎందుకో ఉద్యోగుల పట్ల ఒక నిరంకుశ వైఖరి ఉంది. దయచేసి ప్రభుత్వ పెద్దలారా, ఇప్పుడైనా ఉద్యోగుల పట్ల మీ యొక్క నిరంకుశ వైఖరి విడనాడి చర్చలు పిలిచి ఉద్యోగులు న్యాయం చేయాలని చెప్పి మానస పుత్రిక అని చెప్పుకున్నటువంటి సచివాలయ ఉద్యోగులు వ్యవస్థ తీసుకొచ్చినప్పటికీ సచివాలయ ఉద్యోగులు పనిచేసినటువంటి ఉద్యోగులు ఎవరు కూడా తృప్తిగా లేరు. అందుకు కారణం కూడా మీరే అవుతారు. ఎందుకంటే వారికి ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కంటే కూడా వారికి ఇంతవరకు సచివాలయంలో పనిచేసినటువంటి కొన్ని కేడర్లకి ఈ రోజుకి ప్రబంధాలను విధి విధాలు ఖరారు చేయలేదు. అందుకు సచివాలయ ఉద్యోగులు కూడా చాలా మనోవేదనకు గురవుతున్నారు. అట్లాగే వారికి పని ఒత్తిడి ఎక్కువ పెరిగింది. వారికి లీవులు ఇవ్వకుండా వారిని మనోవేదనకు గురి చేస్తున్నారు. ఇది కూడా మా యొక్క డిమాండ్లో మొదటి అంశంగా పెట్టుకుంటున్నాము. కాబట్టి సచివాలయం యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వ పెద్దలారా వారి యొక్క పని పట్ల పని భారం పెంచకుండా వాళ్ళని కూడా కొంచెం గౌరవించే పద్ధతి బాగుంటుందని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. 4.5 సంవత్సరాలుగా ఉద్యోగులు ఈ జీతాల విషయంలో కానీ, జీపీఎఫ్ బిల్లుల విషయంలో కానీ, సరెండర్ లీవ్ విషయంలో కానీ, ఐఆర్ విషయంలో కానీ, డిఆర్ఈఎస్ విషయంలో కానీ, హెల్త్ కార్డు విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరెండర్ లీవులు గత 3 సంవత్సరాలుగా విడుదల చేయకపోవడం చాలా శోచనీయం. అట్లాగే జీపీఎఫ్ బిల్లులు చాలామంది ఉద్యోగులు పెళ్లిళ్ళ నిమిత్తం కానీ, వాళ్ళ పిల్లల పెళ్లి నిమిత్తం కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని వెంటనే విడుదల చేసి ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఏపీజేఏసీ పిలుపు మేరకు ఆ కార్యాచరణ ప్రణాళిక యథావిధిగా కొనసాగుతుంది. రేపు జిల్లా లెవెల్లో ధర్నాలు ఉన్నాయి. అదేవిధంగా చెలో విజయవాడ ఎలివేటెడ్ ప్రోగ్రాం ఉంది. ఈ మధ్యలో ప్రభుత్వం ఉద్యోగులతో జేఏసీతో మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా. మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి. ఏల్చూరు ప్లాజా, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో, కోడి పందాలతో ఊరే ఉప్పొంగు